హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణారా ఊర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూసారు కదండీ! మా హస్బెండ్ అయితే నాసిక్ వెళ్ళిపోతున్నారనమాట డ్యూటీకి. అసలు 1 మంత్ లీవ్ ఎంత తొందరగా గడిచిపోయిందంటే 1 వీక్‌లో గడిచిపోయిందండి. ముందు రోజంతా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. మార్నింగే ట్రైను. ఇంకా తనకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టేస్తే తను ప్యాకింగ్ చేసేసుకుంటారు. ఇంకా మా దీపు వచ్చేసి వాళ్ళ డాడీని మళ్ళీ ఎప్పుడొస్తారు ఏంటి అని అడుగుతున్నారనమాట. ఇంకా అన్నయ్య పెళ్ళికొస్తానని అయితే చెప్తున్నారు. అదే ఎంగేజ్‌మెంట్ వీడియో పెట్టాను కదండీ! దానికనమాట. ఈసారి వాళ్ళ డాడీ లీవ్‌కి వచ్చేసరికి పిల్లల సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయేవండి. స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయేవి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కుదరలేదనమాట. స్కూల్ లీవ్ పెట్టాలి. ఇంకా పైగా వర్షాలు ఒకటి కదా అని చెప్పేసి హెల్త్ డిస్టర్బ్ అవుతదని ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లలు ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు కానీ ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతుంటే చిన్నప్పుడు చాలా అల్లరి పెట్టేసేవారనమాట. చాలా ఇబ్బంది పెట్టేసేవారు. ఇప్పుడైతే అంతా అర్థం చేసుకుంటున్నారు. ఆ డ్యూటీ ఏంటి, ఆర్మీ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది వాళ్ళకి. ఇక్కడైతే తనకిష్టమైన పూతరేకులైతే చేస్తున్నామండి తీసుకెళ్తారని. ఇవి పెట్టడమే కానీ తను అంతగా తినరనమాట. ఇంకా వాళ్ళ రూమ్‌లో అయితే షేర్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్ అందరితోని. అదే ఇంటి దగ్గరుంటే మనం ఏదో ఒక టైంలో తీసి పెడుతుంటాం గదండీ! ఇంకా బయట ఫుడ్ కూడా అంతగా తినడానికి ఇష్టపడరు. ఈ స్వీట్స్ వచ్చేసి ముందు రోజు నైటే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ హడావిడి అయిపోద్దని ముందు రోజే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడొచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ ఎర్లీగా లేచి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా తనకి. ఇంకా ఆ రోజు సాటర్డే అండి. ఇంక వెజ్ బిర్యానీ అయితే చేసేసాను. అది కూడా మధ్యాహ్నంకే. ఇంకా నైట్‌కి 7కి అయితే రాయపూర్‌లో దిగిపోతారనమాట. రాయపూర్‌లో వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారనమాట పిన్ని వాళ్ళు. వాళ్ళు కలుద్దామనేసి ఇంకా అక్కడికి రిజర్వేషన్ చేసుకున్నారు. అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే నాసిక్ వెళ్ళిపోతారనమాట. అలా చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి తను వెళ్ళిపోయే ముందు అందరం కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆ రోజు మా దీపుకి అయితే ఫీవర్ అయితే వచ్చేసిందండి. ఇంకా ట్యాబ్లెట్ అయితే వేశాను. కొంచెం తగ్గింది. టిఫిన్ అయితే చేస్తున్నాడు. మా దీపు వాళ్ళ డాడీ ఒకటే అండి. ఫుల్ కామెడీ చేస్తారనమాట. ఇంట్లో డల్గా ఉన్నామంటే నవ్వించేస్తారు వాళ్ళిద్దరూ. చూడండి తను వెళ్తున్నారని కొంచెం డల్గా ఉంటే ఏదో ఒకటి జోక్స్ వేసుకొని నవ్విస్తుంటారు. ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తానండి వాళ్ళు వేసే జోక్స్ అన్నీ కూడా. చాలా కామెడీ చేస్తారు ఇద్దరు కూడా. చూడండి ఇక్కడ వాళ్ళ అమ్మని ఎలా నవ్విస్తున్నారో. ఇంకా ట్రైన్కి అయితే టైం అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయారు ఇంటి నుండి. నేనైతే డ్రాప్ చేయడానికి వెళ్తాను. తను ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా ఎదురైతే వస్తుంటాను. ఎదురొచ్చి ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి ఇంకా మనస్ఫూర్తిగా అయితే ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటాను. హనుమాన్ అయితే స్మరించుకుంటాను. తర్వాత తనని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తానండి. ఇంతకుముందు ఎప్పుడు డ్రాప్ చేస్తానన్నా వద్దనేసేవారు. నేను స్టేషన్‌కి వస్తానంటే, ఇంకా నేను బాధపడతానని నేనే వెళ్ళిపోతానులే అని చెప్పేసేవారనమాట. లేదు లేదు నేనేం బాధపడను నేను వస్తానని చెప్పేసి నేను కూడా ఇంకా తనకైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాననమాట. ఎంత అలవాటు చేసుకున్నా సరే తను వెళ్ళేటప్పుడైతే చాలా ఎమోషనల్ అయిపోతామండి. పెళ్ళైన కొత్తలోనైనా సరే, తర్వాత అయినా సరే ఎప్పుడైనా సేమ్ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి కూడా హస్బెండ్స్‌కి కూడా ఉంటుంది. చాలా ఫీల్ అవుతారు. ఇంక ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళడం అంటే. ఇంకా ఆ ఎమోషన్ అయితే వాళ్ళు కనబడనివ్వరనమాట. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ డిఫెన్స్ వాళ్ళు కానీ ఎవరైనా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళాలంటే కష్టంగానే ఉంటుంది. అందులోకి ఆర్మీస్ ఫ్యామిలీస్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇంకా ఎంత టెన్షన్ పడ్డా సరే వాళ్ళ మాటలతో ఏంటంటే మా మైండ్ అనేది స్ట్రాంగ్ చేసేస్తారు. ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ చెప్తారనమాట. ఎలా ఉండాలి అలా ఉండాలని. వెళ్ళేటప్పుడు కూడా అవే చెప్తూ వెళ్తుంటారనమాట. ఇంకా అక్కడ కూర్చున్నాం కానీ వెళ్తున్నారనే టెన్షనే ఉందండి లోపల. బయటకైతే అలా మాట్లాడుకుంటున్నాము. ఇంకా ట్రైన్కి అయితే టైం అయిందండి. కానీ ప్లాట్ఫామ్ అయితే చూపించట్లేదు. అదే చూస్తున్నాం అక్కడ. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఆ స్టేషన్లో 5 మినిట్స్ అయితే స్టాప్ ఉందన్నమాట. ఆ స్టాప్ ఉన్నా సరే తను లోపలికి వెళ్ళలేదు. బ్యాగ్ అక్కడే పెట్టేసి ఇంకా 5 మినిట్స్ కూడా నా దగ్గరే ఉండిపోయారు. చూడండి బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంకా ఆ ట్రైన్ స్టార్ట్ అయినంత వరకు ఇంకా నాతోనే అలా మాట్లాడుకుని ఉండిపోయారు. ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా ఎమోషనల్ అయితే అయిపోయానండి ఆ రోజు. చూపించలేదు. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయినంత వరకు కూడా తను ఎక్కలేదనమాట. ఆ రోజు ఇంకొక 2 ఆర్మీ ఫ్యామిలీస్ వచ్చాయండి. సేమ్ వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. చూడండి ఎంత నవ్వుకొని వెళ్తున్నారో. ఇంకా తప్పదు కదా మరి.
తర్వాత అయితే నేను వీడియో అయితే తీయలేదండి. ఓకే అండి, బాయ్.